హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక న్యూ డ్రామా యు ఆర్ మై ఫెయిత్ఫుల్ లవ్ డ్రామా నేము. ఈ డ్రామా చాలా బాగుంటుంది. మన హీరో లాయర్గా అండ్ మన హీరోయిన్ రైటరు అండ్ వీళ్ళిద్దరు కాలేజ్ క్రష్ ఒకరికొకరు తెలియకుండా లవ్ చేసుకుంటారు. వన్ సైడ్ లవ్. సో ఇద్దరు లవ్ చేసుకుంటారు కానీ ప్రపోజ్ చేసుకోరు. స్టోరీ స్టార్టింగ్ 2004లో 24లో మన హీరోయిన్ వచ్చేసి ఒక స్టోరీ రాస్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ మిస్ రిటర్ వచ్చేసి మిస్ రిటర్ అని పిలుస్తుంది. దీని పేరు వచ్చేసి లిల్లీ అండ్ రుయాన్ అని కూడా ఉంటారు. లిల్లీ అనుకుందాం. ఏంటి ఇంకా స్టోరీ రాయలేదు, ఏమైనా స్టోరీ దొరికిందని, ఈ స్టోరీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని అడుగుతుంది. లేదే నాకు ఏం స్టోరీ దొరకలేదు, 1 సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు స్టోరీ దొరకలేదు అంటే, సరే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, సో అవుట్లైన్ కోసం వింటున్నా, ఖచ్చితంగా ఈ మంత్ అయితే నేను స్టోరీ రాసిస్తానని చెప్తున్నాను అని చెప్పేసి అంటుంటే, ఇంకా తన బుక్స్ అంతా ఓపెన్ చేస్తుంటే తనకి 10 years క్రితం ఒక క్రష్ ఉంటాడు, హై స్కూల్ సీక్రెట్ క్రష్ అనేసి. సో తిని లవ్ చేస్తుంటుంది 2004లో. సో తను వచ్చేసి అడుగుతూ ఉంటుంది ఇంకా 2014లో. సో తిను వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ జరుగుతుంటే అందరూ వచ్చేసి జరుగుతుంటే ఈ అమ్మాయి మాత్రం వెతుక్కుంటూ వెళ్తుంది మన హీరో కోసం. సో మన హీరో వచ్చేసి అక్కడ హుయాసోన్ వచ్చేసి తను వచ్చేసి సు అని పెట్టుకుందాం, అనుకుందాం. సో తను వచ్చేసి పక్కన పోయి నిలబడుకుంటుంది, తను చేయి పట్టుకుంటాడు. సో తను చేయి పెట్టుకునేసరికి షాక్ అయిపోయి చూస్తాను. ఇంకా తను వచ్చి కవర్ చేయడానికి ఎవరినో పట్టుకున్నట్టు తను షో చేసేసి చేయి వదిలేస్తాడు. సో అది గుర్తొస్తుంది మన హీరోయిన్కి, లిల్లీకి గుర్తొస్తుంది. సరే అనేసి ఇంకా తన స్టోరీ బయట రాస్తూ ఉంటారు. సో స్టోరీ బాగుంటుంది. అంటే రాంగ్ పర్సన్ని పట్టుకున్నాడు అనేసి తను అనుకుంటుంది, కానీ తను వచ్చేసి ఈ స్టోరీని మార్చి రాస్తుంది. అబ్బాయి హ్యాట్ చాలా ఇదయ్యింది, సో అబ్బాయి తను నిజంగా నాకు కవరప్ చేశారు అనేసి చెప్తారు. సో ఆ స్టోరీలో అయినా తను ఒక కెఫేకి వెళ్ళేసి ఇస్తుంది వాళ్ళ ఫ్రెండ్కి. ఇస్తే సరే అనేసి తను ఏమి అంటే తన సీక్రెట్ క్రష్ అంటే అవునవును చాలా బాగుంది అనేసి అంటూ ఉంటే, సరే అనేసి ఇంకా తిన వచ్చి మంచి రైటర్, తిని మన హీరో. సో తిన ఒక మంచి లాయరు. సో వేరే వాళ్ళతో గొడవ పడుతుంటే లా గురించి అని చెప్పి కన్విన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఏమవుతుందంటే ఇలాంటివంతా చేయొద్దురా అనేసి అంటుంటారు. ఇంకా తిన ఒక క్రిమినల్ కేసు అయితే పట్టించుకోడు, క్రిమినల్ కేసుని అసలు హోల్డ్ చేయడు. దాని గురించి ఒక పాస్ట్ ఉంటుంది. సో క్రిమినల్ కేసు ఎందుకు పాస్ట్ చేయడం తెలుస్తుంది. ఇంకో పక్కన మన హీరోయిన్స్ లిల్లీకి వచ్చేసి చాలా బుక్ రాశారు, మీరు కొత్త బుక్ రాయబోతున్నారు, దాని గురించి షేర్ చేసుకుంటారా అంటే అవును షేర్ చేసుకుంటామని చెప్పేసరికి ఇంకో అమ్మాయి వచ్చేసి తన స్టోరీనే రాస్తుంది. సో ఫ్యాడిజం అంటే చూసి కాపీ కొట్టింది అనేసి కాపీరైట్ స్ట్రైక్ వేస్తుంది. సో ఏమైంది ఏమంటుంటే తను పరిగెత్తా వెళ్ళిపోతుంది. ఏమైంది అంటే ఇలాగే స్టోరీ ఒక ఆమె రాసింది, ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఫేస్ చూపించట్లేదు, సో నువ్వు తను ఇప్పుడు ఇది చేయాలా, కేసు వేయాలా అంటే సేమ్ స్టోరీ తను అలాగే రాసింది, నీ లైఫ్లో జరిగింది తనకి ఎలా తెలుస్తుంది, రోజు అంటే ఇద్దరి స్టోరీ ఒకేలాగుంది, ఎలా ప్రూవ్ చేస్తాము అంటే ఇంకా తను మోసం చేసింది అనేసి వాళ్ళమ్మ కాల్ చేస్తే వాళ్ళమ్మ డాడీకి ఒక అబ్బాయిని పిలుస్తుంది. దీని పేరు మిస్టర్ లీ, తిను ఒక లాయరు. సో తిను వచ్చేసి జింకాన్లో పనిచేస్తుంటాడు. ఇంకా తను వచ్చేసి డేటింగ్కి వచ్చి ఉంటుంది, బ్లైండ్ డేట్కి. కాకపోతే తను అలా బ్లైండ్ డేట్కి వచ్చేసి కేసు గురించి మాట్లాడుతూ ఉంటుంది. సో ఇలా సూ వేస్తామంటే ఏంటి లేదు కదా, ఇప్పుడు సైలెంట్గా ఉండొచ్చు కదా అంటే లేదు తను నా స్టోరీ రాసి తన స్టోరీ నేను కాపీ కొట్టానని చెప్తుంది, కాబట్టి తన మీద నేను సూ వేయాలా, మీరు వేస్తారా అంటే సరే నేను వేస్తాను అనేసి అంటుంటుంది. సరే అనేసి మళ్ళీ కలుస్తాంలే మన టైం వచ్చినప్పుడు అనేసి అంటుంటే, సరే తనతో మాట్లాడు అంటే తను మాట్లాడిన తిని వచ్చేసి సు వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్. సో చూడు అమ్మ కథ అంతా రాసేసి ఇలా స్టోరీ రాసేసి నేను రాసిన స్టోరీని రాసి తను వచ్చేసి ఇలా స్టోరీ మార్చి రాసింది, నాకేం అర్థం కావట్లేదు, మళ్ళీ తన పేరు పోయేటంటే నాకు ఇలా ఏం అర్థం కావట్లేదు అనేసి ఇంకా వాళ్ళ అంటుంటే అసలు నీకు ఇలా వచ్చింది ఈ స్టోరీ అంటే వాళ్ళన్న వచ్చేసి వీళ్ళన్న సూ కదా, సో సూ వచ్చేసి తను అన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటాడు. ఆ స్టోరీని తను ఆన్లైన్లో పెడుతుంది. ఆ స్టోరీ అనేసి మాట్లాడుకుంటుంటే కొంపదీసి మీ అమ్మాయి ఏమైనా క్రష్ అలా అయ్యిండొచ్చు కదా అంటే అవును అయ్యిండొచ్చు, అప్పుడు వాళ్ళిద్దరు ఒకే కాలేజ్లో ఒకే స్కూల్లో చదివారు, సో కనుక్కోరా అనేసి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది. నువ్వు చాలా మంచోడు రా, నువ్వు చాలా హ్యాండ్సమ్ రా అనేసి అంటే సరే నేను చేస్తాను అనేసి అంటూ ఉంటే తన పేరు రుయా, నువ్వు అవును అనేసి అంటే సరే అదే తను ఢిల్లీ వాళ్ళ అంటే సరే అనేసి మన స్కూల్కి వెళ్దాం, అక్కడ ఏమన్నా ఉంటుందేమో డీటెయిల్స్ తెలుసుకుందాం అని అక్కడికి వెళ్తే అక్కడ రుయాన్ లవ్స్ సో హైసాన్ అని రాసి ఉంటుంది. అంటే తను కూడా తను లవ్ చేస్తుంటుందని తనకు అర్థమవుతుంది. సో ఆ ఫోటోని తీసుకుంటుంది. ఇంకా తను వచ్చేసి అంతా పోలీస్ అంటే అందరినీ ఎలాగైనా ఏమి అనేసి కలుసుకోవాలి అండ్ సూ చేయాలి అంటుంటే ఇంకెక్కడ వెళ్ళింది, మనం ఎక్కడ మాట్లాడుకున్నామో డిస్కషన్ అవుట్లైన్ అంటే కెఫేలో అని చెప్తారు. కెఫేకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు పట్టుకోరు. ఇంకా
తిను వచ్చి డీటెయిల్స్ కనుక్కుంటూ ఉంటారు. సో మనం వాళ్ళిద్దరు మ్యాచ్ మేకర్ చేసుకుంటే మేము ఇంకా తను లవ్ చేస్తున్నా అంటే ఏమో తెలియదు అనేసి ఇంకా తన మీద బ్యాడ్ కామెంట్స్ అంతా వస్తూ ఉంటాయి. ఇంకా తను ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఎలాగైనా అమ్మాయిని సూ చేయాలి, కలవాలి అంటే అమ్మాయి కలవదు. సో తను ఏమవుతుంది అంటే తిను ఒక ప్లేస్కి అంటే మళ్ళీ పాస్ట్కి వెళ్తుంది. తను లాయర్గా వర్క్ చేస్తున్నప్పుడు తను డెబిట్ బాగా చేస్తూ ఉంటాడు. సో తను చూసి తను ఇంప్రెస్ అవుతుంది. తను తెలియకుండా క్రష్గా ఉంటుంది. ఇద్దరు ఒక్కొక్కరు తెలియకుండా క్రష్ ఉంటుంది. కానీ ఒకరొకరు పట్టించుకోరు, చెప్పుకోరు బయట. ఇంకా సరే నేను మంచి లాయర్ అని చెప్పాను కదా, సీనియర్ అని చెప్పాను కదా అంటే అవునా సరే సరేలే హెల్ప్ చేయి, నేను తన మీద సూట్ చేయాలనుకుంటున్నాను ఆ అమ్మాయి మీద అని అంటే అవునా సరే సరే వాళ్ళే తీసుకుందాం పద మా బాస్ని కలిస్తామంటే అనేసి ఇంకా తన దగ్గర తీసుకొని వెళ్తారు. ఇంకా తన హీరోని చూస్తుంది. సోన్ చూసేసి షాక్ అయ్యేసి ఆ పేపర్స్ అంతా పడేస్తుంది. ఇంకా ఏమైంది మీ ఇద్దరికి ఒకరొకరు తెలుసా అన్నట్టు తను అడుగుతాడు. అయ్యో నాకు తెలియదే అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. ఇంకా తను కూడా ఏమంటాడంటే అవును తను కూడా నాకు తెలియదు అనేసి చెప్తారు. అంటే ఒకరొకరు తెలియనట్టు ఫీల్ అవుతుంటారు. తను మర్చిపోయిందేమో అనేసి తిను మర్చిపోయిందేమో తను అనేసి ఇద్దరు చేసి గుర్తుపట్టినట్టు చెప్తాడు. ఇంకా లీనా వచ్చేసి సరే సరేలే కానీ అనేసి ఇంకా వాళ్ళిద్దరిని పరిచయం చేస్తాడు. తినొచ్చేసి రోయాను తినొచ్చి మన అనేసి అంటుంటే అవునా సరేలే తెలియదు అనేసి ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఏమైంది ఏమి అంటుంటే సరేలే మన కేసు గురించి మాట్లాడదామంటే ఇప్పుడు నేను అమ్మాయి మీద సూ వేయాలనుకోవట్లేదు అంటే ఎందుకు వేయాలనుకోవట్లేదు అంటే సరే ఇప్పుడు ఏంటి నేను స్టోరీ ఇచ్చాను, ఈ స్టోరీ అంతా తను చదువుతాడు మరి తనకి ఎలా తెలిసిపోతుంది. సో ఇదంతా తన గురించి స్టోరీ, తన గురించి నేను రాసి తనకి ఎలా ఇచ్చేది, అయ్యో ఎలా చేయాలరా బాబు అనేసి ఆలోచిస్తూ ఉంటుంది లిల్లీ. సో ఎలా ఇవ్వాలా వద్దు నేను తీసుకోవట్లేదు సూ చేయట్లేదు అంటే సరే సరే అనేసి తన కాల్ వచ్చేసి వెళ్ళిపోయి ఉంటుంది. చాలా బిజీగా ఉంటాడు కదా లియో. అంటే ఇంతకుముందు కలిసినప్పుడు కూడా ఇలా ఫోన్ చేసేసి వెళ్ళిపోయినంటే ఇంతకుముందు కలిసారంటే అవునా సరే సరే కూర్చో అనేసి తను కూర్చోమని చెప్తారు. సరే ఆ పేపర్స్ ఆడిపెట్టు అంటే తను ఏడ చదువుతాడు అనేసి తను భయపడుతూ ఉంటుంది. సో చదువుతూ ఉంటే సరే సరేలే నేను వేయట్లేదు అనేసి ఇంక అంత లోపల అక్కడ లియో వస్తాడు. నేను వెళ్తున్నాను సరే సరే నువ్వు కానీ మనసు మార్చుకున్నావు అనుకో మనం వెళ్ళేసి కేసు వెయ్యి అంటే సరే సరే రెస్టారెంట్కి వెళ్తారు. ఏమైంది ఏమంటే సరే మేమిద్దరం వెళ్తున్నాం నువ్వు వెళ్ళిపో అనేసి నేను డ్రాప్ చేస్తాను రా అనేసి తను డ్రాప్ చేస్తాడు. సో ఇంకా తన డీటెయిల్స్ కొనుక్కుంటుంది. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఎక్కడ అంటే తన బెస్టీ నేను వెళ్తున్నాను అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మీ సేటర్కి ఏమైంది ఎవరిని కలిసావు అనుకుంటే ఇంకా తను అడుగుతారు ఎవరే తను ఎందుకు తను వెంట పడుతున్నావు నీకు తెలుసా అంటే అంటే నువ్వు క్లయింట్ గురించి తెలుసుకోవు కదా అంటే ఈ క్లయింట్ అంటే తను ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయింది, తను ఒక బాయ్ ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తుంది, ఇంకేం కావాలి నీకు అంటే ఇంకా రెగ్యులర్ ఫ్రెండ్ ప్లేస్ ఏంటుందంటే అంటే కంపెనీస్ తను ఎక్సా అనేసి తను అడుగుతాడు. సో అవును అనేసి తను చెప్తాడు. ఇంకా అయ్యో అనేసి తను చెప్తుంటే ఇంకో పక్కన ఏమైంది ఏమి అంత చిన్నగా ఎందుకు వచ్చావంటే మా చెల్లెలు ఇలా చేసింది, తన వల్లే ఇలా వచ్చింది, మా చెల్లి ఇలా చేయడం వల్ల తన సూ వేసిందని చెప్పింది, సో ఆ కేసు హ్యాండిల్ చేయడానికి నేను వచ్చాను అనేసి తను చెప్తాడు. సో తనకు తెలుస్తుంది ఇంకా తను కూడా తను సీక్రెట్గా లవ్ చేసింది అనేసి ఇంకా వీళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది. అంటే తను కలిసావా అంటే ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు, ఇంకెవరైనా లాయర్ని చూద్దామా అనేసి చాలామంది లాయర్ని కన్సల్ట్ అవుతుంది. సో ఎంతమంది లాయర్ని కన్సల్ట్ అవునా వాళ్ళు ఏం సరిగ్గా రెస్పాండ్ అవ్వరు. సో అందుకనేసి ఇంకేం చేయాలో అర్థం కాకుండా ఉంటే ఇంకా మిస్టర్ లీకి ఫోన్ చేసి ఇంకా డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. డీటెయిల్స్ అడిగితే తను హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. సరే తిను కూడా తనతో పాటు హెల్ప్ చేస్తాను, ఈ కేసు హ్యాండిల్ చేస్తాను అంటే సరే సరే అనేసి ఇంకా వాళ్ళ సిస్టర్ కూడా కాల్ చేసి ఏం కాలేదులే అనేసి నేను చూసుకుంటాను అంటుంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర వచ్చేసి నా సీచాన్ వస్తాడంటే తను ఏం అడిగినా ఇస్తాడు అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంకా ఏంటి మీ అన్న ఏంటో ప్రిపేర్ చేస్తున్నావు అంటే తను చాలా మంచోడు అనేసి ఇంకా అంతలోపల వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళేసి నువ్వేనా హుసాను తను చెప్పింది నువ్వు తనకన్నా ఓల్డర్గా ఉన్నావు ఆయన అడ్వాంటేజ్ చేసుకుంటున్నావు అంటే నువ్వేనా సి క్లాస్మేట్ అంటే అవును నేను క్లాస్మేట్స్ కాదు బర్త్డేస్ మేము క్లాస్మేట్స్ కాదు అంతకుమించి ఎక్కువ అంటే క్లాస్మేట్స్ కదా సరే ఎవరు నువ్వు తనకి అంటే అది నీకు అవసరం లేదా, అది నీకు అవసరమా, నువ్వేమనుకుంటున్నావు, తను పంప్ చేస్తున్నావా, తను ఎలాగైనా ఆకట్టుకోవాలని చూస్తున్నావా, అదంతా జరిగే పని కాదు అంటే నీకు చెప్పలేదా తను నేను ఎవరు అనేసి అంటే తెలుసులే చెప్పిందిలే నువ్వు తనకేం కావాలో అది కొనిస్తావంట కదా, గుడ్ లుకింగ్ రిచ్ బై తన మీద చాలా మనీ అనేది స్పెండ్ చేస్తావు కదా అంతే కదా తను చెప్పింది అంటే తను నా గురించి అదే నాకు చెప్పింది అంటే జస్ట్ మనీనే కదా నాకు తెలుసులే మనీ కోసం ఇలా చేస్తావు, నీకు ఒక క్వశ్చన్ చెప్తున్నాను చూడు, ఇంకోసారి కానీ తను మెస్సింగ్ చేసావు అనుకో
తనతో హుయాసుతో బాగుండదు నీకు, నేను అంత ఈజీగా వదలను అంటుంటే అంత లోపల అక్కడికి హుయాసు వస్తుంది. ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నావు, నువ్వు వెళ్ళలేదా అంటే, సో తినే నేను చెప్పాను కదా క్లాస్మేట్ జోయు, అసలు ఆల్రెడీ కలిసావా అంటే, తను నువ్వే నా జోయు అంటే, అవును నేనే ఉంటే నేను ఇప్పుడే కలిసాను అంటే, అయినా మీ ఇద్దరు క్లాస్మేట్స్ కాదంట కదా అనేసి అంటుంటే, ఇక తన పేరు అవుతారు ఏం చెప్పావు తనకి, మా అన్నకి తను నా బ్రదర్ రియల్ బ్రదర్ అంటే, అయ్యో నాకు తెలియదు నేను కావాలని చేశాను, నాకు తెలియకుండా మాట్లాడాను అనేసి ఇంకా తను వచ్చేస్తాడు. ఏమి ఇంత తొందరగా వచ్చేసామంటే, నువ్వు తనతో క్లయింట్ మీటింగ్ చేస్తున్నావు కదా అందుకే వచ్చానంటే, సరే నేను నీతోనే చేయాలనుకుంటున్నాను అంటే, సో నువ్వు నాతో చేసినా కూడా తనకి లీగల్గా చేయాలి, నాకు కొద్దిగా ప్రాక్టీస్ ఉంటుంది, తను బాగా చేస్తాడు, సో నువ్వు అన్నీ ఇవ్వాలా, అన్నీ క్లారిటీగా ఇస్తే నేను అన్నీ చేస్తాను అనేసి ఇంకా తనకి చెప్తాడు. సో తను వచ్చేసి సరే అనేసి ఊచాట్లో కూడా యాడ్ చేసుకుంటారు. తను యాడ్ చేసుకో లేకపోతే నీకేం చేయడు, ముందు యాడ్ చేసుకో అంటే సరే అనేసి, అదేదో నువ్వే మాట్లాడి కనుక్కోవచ్చు కదా అంటే, నేను మాట్లాడడం మళ్ళీ చేస్తా లేదా నువ్వు మళ్ళీ మాట్లాడు అనేసి ఇంకా తను చెప్పేసి తను యూపీకి వెళ్ళిపోతాడు. సో మీటింగ్ ఉంటుంది. మీటింగ్ ఉన్నప్పుడు తను ఏం చేయాలా, తనకి ఎలా మాట్లాడాలి, ఎలా యాడ్ చేయాలనేసి ఆలోచిస్తూ తను ఎలాగో యూచాట్లో యాడ్ చేసుకుంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య అలా ఫస్ట్ స్టార్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.